వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటంటే ఇవాళ నేను టెర్రస్ చూద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ అలానే కింద మా గ్రౌండ్ ఎలా ఉంది అంటే ఇక మేము కొన్ని ప్లాన్స్ వేసాం కదా, ఇవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సో చూడండి టామీ ఎట్లా ఎగురుతుందో. టామీ జంప్ జంప్ జంప్, గుడ్ బాయ్. ఏ టామీ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. టామీ, ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇప్పుడు టీ టైం కదా, చూద్దాం రండి. నేను టీ తెచ్చుకున్నాను తాగడానికి. సో రండి రండిరా. సాయి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటంటే ఇవాళ నేను టెర్రస్ చూద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ అలానే కింద మా గ్రౌండ్ ఎలా ఉంది అంటే ఇక మేము కొన్ని ప్లాన్స్ వేసాం కదా, ఇవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అండ్ మా ఇంటికి ఆపోజిట్గా పెద్ద మామిడికాయ చెట్టు ఉంది కదా, అండ్ దీనికి మాత్రం సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మ్యాంగోస్ వచ్చాయి. అండ్ చూడండి అక్కడ గుచ్చులు గుచ్చులు ఉన్నాయి మ్యాంగోస్, ఇంకా కొంచెం పెరగాలి. అయినా కూడా ఇప్పుడు అంత హైట్లో ఉన్నాయి కాబట్టి పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి అందడం లేదు తెంపుకోవడానికి. సో ఇంకా అలానే చెట్టు పైన ఉండిపోయినాయి. అవి కింద పడితేనే తీసుకోవాలి, ఎందుకంటే అవి చాలా హైట్లో ఉన్నాయి. చెట్టు ఎక్కే అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు కదా, అంటే కొంతమంది ఎక్కారనుకో, అంటే కొంచెం రేర్. అండ్ ఇప్పుడైతే నేను మా టెర్రస్ ఎలా ఉందో అండ్ ఎలా సన్సెట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్, టైం ఒకవేళ దొరికితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సన్సెట్ ఎలా ఉందో. అండ్ మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు అనుకుంటుండొచ్చు ఏమనంటే వీడియోస్ డైలీగా రెగ్యులర్గా పెట్టడం లేదు అని అనుకుంటుండొచ్చు, లాంగ్ వీడియోస్. ఎందుకంటే నాకు టైం లేదు చేయడానికి కూడా. స్టడీస్ ఉన్నాయి కదా, లైక్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు, ఎఫ్బిటి అంటూ బైవీక్లీ టెస్ట్ అంటూ ఉన్నాయి, అంటే వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చదువుకోవడానికే టైం సరిపోతుంది. అండ్ ఇంకా వీడియోస్ చేయడం ఒక రకం అంటే ఇంకా దానికి ఎడిటింగ్, ఇంకా నాకు అంటే వీడియోస్ కన్నా స్టడీస్ ముఖ్యం కాబట్టి. ఎందుకంటే మనం ప్రైమరీ కాదు కదా, అంటే 8th క్లాస్ అంటే ఇంకా స్టడీస్ ఎక్కువైపోతుంటాయి. సో చదువుకునేవి కూడా ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ అయినా కూడా మీకోసం మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను, అంటే డైలీ షార్ట్స్ పెడుతున్నాను యూట్యూబ్లో డ్యాన్స్ వీడియోస్. అండ్ నేను కూడా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను, ఒక పక్క స్టడీస్ని అండ్ ఒక పక్క వీడియోస్ని కూడా. సో ఏదాన్ని నేను వదలడం లేదు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. సో మీరు కూడా నేను కష్టపడినట్టే మీరు కూడా నా వీడియోస్ బాగా చూడాలి అండ్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలి చేయడానికి. సో అండ్ ఈవెన్ టీల్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎస్, ఇంకా వెళ్ళిపోదామా? ఎస్ రండి. ఎస్ చూడండి, ఒకసారి మొత్తం ఒక లుక్ వేసేసేయండి. ఇప్పుడు ఎందుకు ఇలా బట్టలు ఉన్నాయంటే, అంటే మాకు కింద రెంట్ హౌస్ ఉంది కదా, అంటే రెంట్కి ఇచ్చాం కదా మేము. వాళ్ళు ఇక్కడ క్లోత్స్ వాష్ చేసుకొని ఇక్కడ ఎండకి ఆరేసారు. సో ఏమనుకోకండి. అండ్ నేను కూడా చూసుకోలేదు, పైగా చూసినాను క్లోత్స్ ఉన్నాయని. సో ఇలా అయితే మా టెర్రస్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మీరు చాలా వీడియోస్ చూసినట్టయితే నేను ఇక్కడ ఎక్కువ శాతం డాన్సెస్ చేస్తుంటాను. కొంచెం మొత్తం బాగా ఎండగా ఉంటుంది కదా, చాలా బాగా వస్తాయి వీడియోస్. అండ్ ఫొటోస్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు చాలా ఎండ ఉంది అనుకోండి, ఇప్పుడు మనం 5-6 స్టార్టింగ్ అనుకో, అప్పుడే సన్ దానా కిందకి వచ్చేసాడు సన్సెట్ కాబట్టి అప్పుడైతే చాలా బాగుంటుంది. కావాలంటే మీకు ఫొటోస్ కూడా చేస్తాను. ఒకవేళ క్యాప్చర్ చేయకపోతే ఏమనుకోకండి, అబ్బా ఎండ మొత్తం చంపేస్తుంది. సో ఇది మొత్తం ఆరెంజ్ బాల్ అనమాట, అంటే మా బిల్డింగ్కి మొత్తం ఇట్లా ఏమంటారు, ఒక డిజైన్ చూడండి ఎట్లుందో దగ్గర. సో ఇలా అంటే ఇదొకటి డిజైన్ అంట, మొత్తం మా బిల్డింగ్ మొత్తం ఇలానే సిల్వర్ గ్రే కలర్ అండ్ ఇలా ఆరెంజ్ కాంబినేషన్తో మొత్తం మా బిల్డింగ్ మొత్తం ఇలానే ఉంటుంది స్ట్రక్చర్. అండ్ మొత్తం దీన్ని స్ట్రక్చర్ అంటారంట. ఇలా ఆరెంజ్ కలర్, అంటే ఆరెంజ్ కూడా కాదు, ఇది క్రీమ్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా కొన్ని 2-3 డ్యాన్స్లు వేసాను. అండ్ ఇటు సైడ్ చూడండి ఇలా మొత్తం మన కింద కలర్ కనబడుతుంది. ఇలా పైప్స్ ఉన్నాయి, పైన వాటర్ ట్యాంక్ ఉన్నాయి, అంటే 2-3 ఉంటాయేమో పైన.
అసలు పైకి పోయి చూడాలనిపిస్తుంది. ఇంకా మంచి అంత సీన్ లేదండి. చూడండి ఇలా లాడర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రెంట్కున్నారు. అండ్ ఇటు సైడ్ అమర్రఘు అనే వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్. అండ్ కింద మేమున్నాము, అటు సైడ్ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఏమన్నా మాట్లాడితే మనకు కింద వినపడుతుంది అనమాట. సో ఇప్పుడు హాయ్ చెప్దాము రండి. హాయ్. సో చూసారు కదా సౌండ్ వచ్చింది. అండ్ ఇలా కూర్చోడానికి బాగుంటుంది కలిసిపోయినప్పుడు. అండ్ ఇక్కడ ఈ ఎండలో కాఫీ తాగే చచ్చిపోతాము, ఐస్ క్రీమ్ తినడమే బెటర్. సో ఇంకా చెరుకు రసం అంకుల్ రాలేదు, లేకపోతే వస్తున్న రోజు నేను తీసుకుందామనే టైప్పుడే రాడు ఎవ్వర్రకి. నిన్న తీసుకున్నాను, ఈరోజు తీసుకోలే, అంకుల్ రాలేదు, వచ్చినప్పుడు తీసుకున్నా. సో ఇక్కడ ఎందుకంటే ఇది థ్రెడ్స్ ఎందుకు వేసామంటే బట్టలు ఆరేసుకోవడానికి. మేమైతే ఆరేమ కిందనే ఆరేస్తాము. సో ఇటు సైడ్ చూడండి ఇలా ట్యాంక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమంటే ఏందమ్మది ఇది వైట్ కలర్ డిష్వి ఉన్నాయి. అక్కడ రెండు, ఇక్కడ ఒకటి ఉన్నాయి. అంటే ఇదే కింద ఉంటే వాళ్ళది. అండ్ ఇక్కడ మాకి వాటర్ ఇస్తుంది ఇదే అనమాట, స్నానంకి డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ స్నానం కదా, డ్రింకింగ్ వాటర్ అంట, ఫిల్టర్వి. సో ఇదే ఇస్తుంది వాటర్. దీన్ని అంటే మా టెర్రస్ని కూడా ఒక 2 days ago వాష్ చేస్తుండే మొత్తం. అంటే ఈ ట్యాంక్లో వాటర్ని మొత్తం వాష్ చేసి అండ్ మొత్తం ఇలా ఇది ఇంత పెద్దగా ఉందని చూడండి ఒకసారి. ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు చాలా పెద్దగా ఉంది టెర్రస్. అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు సమ్మర్లో మాత్రం రాకూడదు పైకి, ఎందుకంటే కళ్ళ తిరిగి పడిపోతాము. సో ఇప్పుడు రావాలంటే బాగా వర్షం పడుతున్నప్పుడు చమ్ 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 సౌండ్ అంటే భలే ఉంటుంది. సో అయినా కూడా మన పేరెంట్స్ ఒప్పుకుంటారా, వర్షం వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది అనుకుంటే ఇట్లనే ఉంటారు, ఏం చేయలేరు వాళ్ళు. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి సన్ చూడండి ఎంత బాగుందో. అండ్ చూడండి ఒకసారి కనపడుతుంది. సో కనపడద్దు, సారీ అది సన్ కనపడదు అనుకోండి, ఎందుకంటే మొత్తం అంత బ్రైట్గా ఉంది. కానీ ఇక్కడ నుంచి ఫోటో తీస్తే భలే ఉంటుంది, కింద పడతామంటే ఇంకా బాగుంటుంది. సో నేను అక్కడ పోకూడదు, పిల్లలు మాత్రం అక్కడ పోకూడదు, ఎందుకంటే నేనేం పిల్లలు కాదనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు పోకూడదు. బా చిన్న స్క్విరల్ ఇక్కడ నుంచి పైనుంచి కింద పోయింది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక ఇల్లు ఉందన్నమాట ఇలా. అండ్ ఇక్కడ పూలు చూడండి ఎంత బాగున్నాయి, చెట్లకి ఎంత పూలు వేసినాయి. అండ్ అక్కడ వైట్ ఫ్లవర్స్ అంటూ ఇక్కడ ఇలా వైట్ ఫ్లవర్స్. అండ్ ఇది వచ్చేసి సీతాఫల చెట్టు అనమాట. ఎస్, సీతాఫలం ఉన్నాయా మమ్మీ? ఏమో కనపడటం లేదు, ఉన్నా కూడా ఈ చెట్టులో ఉండే పీకేసుకొని తింటాయి. అండ్ ఇక్కడ ఈ పూలు ఉన్నాయి కదా, దేవుడికి పెడతారు కదా వాళ్ళు, ఆ పూలే అనమాట. అంటే మేము కూడా పెట్టుకుంటాం అనుకోండి. అంతే ఎక్కువ పీకము, ఎందుకంటే వాళ్ళ చెట్టు కాబట్టి మేము ఎక్కువ ముట్టుకోము. జస్ట్ ఏవో 2-3 పూలు దేవుడికి కాబట్టి పెట్టుకుంటాము, వాళ్ళు కూడా ఇస్తారు. వాటర్ ట్యాంక్. అండ్ చూడండి ఆ ట్యాంక్స్ చూడండి, మీరు అన్నాం కదా పైన ట్యాంక్స్ ఉంటాయని. ఒకసారి నాకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే పైకి పోయి చూడాలనిపిస్తుంది. సో పడితే అంటే ఇంకా గోయిందా కాబట్టి అంత అడ్వెంచర్ చేయకూడదు మనం. సో చూడండి అంటే ఇప్పుడు బిల్డింగ్కి పెయింటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు పెయింటర్స్ పైకి ఎక్కుతారు కదా, అప్పుడు ల్యాడర్ తీసుకుంటే ల్యాడర్ వేస్తుంటారు కదా, అక్కడ నిచ్చెన పైన ఎక్కుదామని పోయినాను, అప్పుడు వర్షం పడింది. అంతా అటర్ ఫ్లాప్. లేకపోతే పైకి పోయి మొత్తం ఒక షాట్ తీసుకొని ఇట్లా అని తిరుగుతుంటే. సో ఏం చేస్తారు, కరెక్ట్ టైంకి మనం ఏదైనా చేద్దాం మన తలకే ఏదో ఒకటి అడ్డం వస్తుంది, ఏంటో మనకి. సో ఇలా అయితే మీరు ఇక్కడ కూడా చూసిండొచ్చు, నేను ఎక్కువ శాతం అక్కడ కాకపోతే ఇక్కడైనా డ్యాన్స్ వేస్తాను, ఇక్కడ మాత్రం వేయలేను, ఎందుకంటే సన్ను మొత్తం బ్యాక్గ్రౌండే హైలైట్ అవుతుంది నాకన్నా. అండ్ చూడండి మొత్తం బిల్డింగ్స్ పైనుంచి బాగా కనిపిస్తాయి. అండ్ టెంకాయ చెట్టు చూడండి ఎండిపోయింది పాపం. అండ్ కాదు ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ చెట్టు మామిడికాయ చెట్టు ఉంది కదా, అది ఎండిపోయాక వస్తుంది. అండ్ ఈ తెగ చెట్టు కూడా ఎండిపోయాక వస్తుంది, కానీ దాని కింద చెట్టు మాత్రం పచ్చగా మొత్తం గ్రీనిష్గా ఉంది. ఏంటో అంటే పాపం అది వాటర్ ఎక్కువ తాకినట్టుంది, ఈ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి పాపం.
ఇచ్చా చూడండి మీరు ఇక్కడ ఎంటీ ప్లేస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా కుక్కల సామ్రాజ్యం అనమాట. ఇది ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏంటాయి కుక్కలు. సో మొత్తం ఫ్రీ ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి మా ఇల్లుని చూపిస్తాను, అంటే కింద సైడు అండ్ ఇక్కడ అండ్ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉంటుందో మా ఇంటి చుట్టుపక్కలంతా. సో నాకు మాత్రం మిద్దపైకి వస్తేనే ఇదొక ఏమన్నమాట. ఏమంటే దాన్ని ఎట్లయినా ఎక్కాలి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి పైకి. కానీ మనకు అంత సీన్ ఉందా? లేదు. సో ఓకే ఉండాలా. అండ్ చూడండి మొత్తం ఎంత బాగుందో. ఈ సన్సెట్ ఎప్పుడైతుందో ఏమన్నా కానీ నాకైతే ఇప్పుడు ఒక రీల్ వేయాలనిపిస్తుంది. సో ఇలా అయితే మా కాంపౌండ్ ఉంటుంది. అండ్ ముందు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేదన్నమాట. ఇక్కడ మా ఇంటి ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఇక్కడ నేను డ్యాన్స్ చేస్తుంటాను ఎక్కువ. అండ్ ఇట్ సైడ్ ఇక్కడ స్టీల్ కలర్ ఏమంటారు, స్టీల్ ఏదో ఉంది కదా ఇక్కడ లైన్గా స్ట్రైట్గా ఉంది కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఎవరు ఆడడం లేదని చెప్పేసి చేశారు. అండ్ చూడండి ఇలా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మా తాత ఇప్పుడు బయటికి పోతున్నాడు అనమాట, ఏదో పని ఉందంట. సో వెళ్తున్నాడు మా తాత బయటికి. తాత హాయ్. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మా గార్డెన్ని కూడా ఒక లుక్ వేసేసేయండి. అంత గ్రీనిష్గా ఉంది కదా, అంటే మొత్తం ఏమంటారు 11 o'clockకి పొద్దున చాలా ఎండ ఉంటుంది. కుక్క పిల్లలు కానీ ఇక్కడ ఎంజాయ్ చేస్తాయి. అండ్ అలానే అంటే నైట్ టైం బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇలా మార్నింగ్ టైమ్స్ ఎండ ఉంటుంది కాబట్టి చెట్లో దాక్కుంటాయి. సగం చెట్లన్నీ ఏమంటారు ఇవే చిన్నకొడతాయి, అంటే నోట్తో పీకేస్తాయి, ఆడుకుంటాయి, పిచ్చి పిచ్చి వస్తాయి. సో సగం చెట్లు దీనివల్లనే పోయినాయి. అండ్ ఇది వచ్చేసి ట్యూషన్ అనమాట, కొత్తగా వచ్చింది. అండ్ సో మా అమ్మమ్మ పైన హాయ్ అప్పు. సో ఇక్కడ మా అమ్మమ్మ ఉంది. అండ్ ఇలా టైం పాస్ అవుతుంటుంది అన్నమాట, బయట బాగా టైం పాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని ఏమంటారు చూసుకుంటూ, అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రోడ్ పైన పోతే పలకరించుకుంటూ బాగా టైం పాస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మొత్తం చూసేసేయండి. ఇలా ఒకసారి చూడండి మొత్తం అక్కడ చూడండి ఎంత సన్ను మాత్రం కొడుతున్నాడు ముఖం పైన. అబ్బాబ్బా. అండ్ ఇప్పుడు ఓన్లీ మనం లెఫ్ట్ సైడే చూసాము, ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. సో వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకు లైట్స్ వేసుకోవడానికి ఉంటుంది, స్విచ్ బోర్డ్స్. అండ్ ఇది వచ్చేసి మా ఎంట్రన్స్, అంటే మా టెరెస్ పైకి రావాలంటే ఇదే అనమాట డోర్. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ని చూద్దాం, రైట్ సైడ్ చూద్దాం. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇలా ఉంటుంది అనమాట. అని చెప్పాను కదా, ఇట్ సైడ్ నుంచి నేను ట్రై చేశాను, కానీ ఒక్కసారి ల్యాడర్ జాడిందనుకో కింద పడిపోతాం. సో పైన వచ్చేసి ఇలా పైకి పోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా స్క్రీన్ కలర్ వాల్. అండ్ ఇక్కడ కూడా వీడియోస్ చేసే ట్రై చేశాను, కానీ ఇక్కడ సన్ది ఫోకస్ వలన సరిగా వీడియోస్ రాలేదు. అండ్ ఇక్కడ కూర్చోలేకుంది ఫ్రెండ్స్, అంటే ఇంటి పైకి వస్తే నీకు కూర్చోవడమే ఫస్ట్. అండ్ ఇలా బాగా మా చెల్లి వాళ్ళతో అండ్ మా రిలేటివ్స్తో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో బాగా టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ ఇట్లా ఏమంటారు సమ్మర్ టైంలో మాత్రం ఏమంటారు అంత ఎంజాయ్ చేయలేమనుకోండి. ఇలా వింటర్ కానీ అండ్ రైన్ సీజన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రైన్ పడితే సూపర్ ఉంటుంది. మా మమ్మీ కూడా ఏమంది, ఎందుకంటే బ్లాగ్లో ఉన్నాం కాబట్టి అప్పుడు బాగా డాన్స్ చేస్తున్నాను. సో అయినా అంత సీన్ లేదు, మమ్మీ పిలుచుకుపోతుంది. సో ఇటు సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో నాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ని ఇల్లు ఉన్నాయి కదా, చూడండి ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ, కానీ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే ముందు ఉండేవాళ్ళు అనుకోండి, అంటే పిల్లలు అంటే నేను పిల్లలే అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ పిల్లలు అచ్చగా ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇటు సైడ్ లేదనమాట, కొంచెం ముందుకు వెళ్తే వస్తారు. సో అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. అండ్
ఇప్పుడైతే నేను ఏదో ఆడుకోవడం లేదు, ఎందుకంటే ఇంకా టైమే లేదు, వీడియోస్కి టైం లేదు, ఇంకా పిల్లలతో ఆడతాను నేను. సో అక్క చూడడం అంతా బాగా ఆడుకుంటున్నారు, నాకు ఇప్పుడే ఆడాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వీటికి వెళ్ళాలన్నమాట కిందకి. ఇంకా కుక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం పోతే ఇంకా అయిపోయింది. ఇంకా పోవాలా కిందకి, తప్పదా పోవాలా? పని కొడితే అమ్మా చినిగిపోతుంది ఏమో డ్రెస్, పిచ్చి వేస్తాయి అవి. సో ఇలా అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ మధ్యలో మా బిల్డింగ్ బాగుంది కదా. సో ఇలా అయితే అంటే నేను డైలీ ఏం రాను, ఎప్పుడో ఒకసారి అంటే వీకెండ్స్లో వస్తుంటాను. వచ్చి టైంపాస్ అంటే నేను మా మమ్మీ టీ తీసుకొని వచ్చి అండ్ బాగా ఎంజాయ్ చేస్తుంటాము. నేను మా మమ్మీ మా డాడీ కూడా వస్తుంటారు ఒకసారి, లేకపోతే మేము ఇద్దరం వచ్చేస్తాము. అండ్ మా తాత అమ్మమ్మ ఎందుకు రావాలంటే ఏజ్ అయింది కదా, అంటే స్టెప్స్ ఎక్కాలి. సో దట్స్ వై మా అమ్మ తాత రారు, నేనే. అంటే మా తాత వస్తాడు అనుకోండి, మా అమ్మమ్మ రాదు, ఎందుకంటే పని ఉంటుంది కాబట్టి. అండ్ అంటే అది వాష్ చేసినప్పుడు అయితే వచ్చిందంటే మొత్తం పని ఉన్నప్పుడే వస్తారు, పని ఉన్నప్పుడు వస్తారు. అండ్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ ఎండలో ఎంజాయ్ చేయలేము ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే చంపేస్తుంది ఎండ. ఎందుకంటే నీకు ఎంత వేడి చెప్పండి. సో ఏమనుకోద్దండి, ఏదో అయిపోయి ఏదేదో అయిపోయింది చూడండి ఒకసారి మొత్తం. ఇప్పుడు నాకు ఎట్లైనా ఇక్కడ పోవాలి, అయినా కూడా ఇక్కడ ఎట్లైనా పోవాలనుకుంటున్నాను కదా. ఈ కుక్క పిల్లలు అరుస్తాయి ఫ్రెండ్స్, అంటే ఇవి నైట్ టైం అన్నం పెట్టే తింటాయి, కానీ నన్ను చూస్తే ఎందుకు అరుస్తాయి. అయితే రోజు ఆడుకుంటాయి నైట్ టైము, కానీ అది నేను ఆడుకునేదేం పెట్టింది, కానీ షేక్ అండ్ ఇచ్చేవి పెడతాను ఖచ్చితంగా. అండ్ అట్లా కుక్కలు బాగా అనుకున్నాయి. ఇప్పుడు నేను పోతానని ఇంకా పీక్కొని తింటాయి. సో నేను పోవడం లేదు, నేను లాస్ట్కి పోతాను, అది బయటికి వైపు పోతాను. మళ్ళీ వస్తే నేను ఇంక చూద్దాం లేండి అప్పుడు. సో ఇదనమాట మా టెర్రస్. అండ్ ఇంకా ఏదో ఒక చెప్పాలనిపిస్తుంది, కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పాలా? సో ఇలా అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తాము మా టెర్రస్ పైన. అండ్ మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? అండ్ ఎవరితో చేస్తారు? ఐ థింక్ అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇటు సైడ్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము అంటే అంత ఎండలు ఉండేవాళ్ళు కాదు కదా, అంటే లైక్ నైట్ టైం చాలా ఉంటుంది ఇక్కడ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకసారి వచ్చి బాగా మిద్ద పైన పనుకుంటుంది, ఎప్పుడంటే స్టార్స్ చూసుకుంటూ అండ్ మూడ్ని చూసుకుంటూ బాగా పనుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే టెర్రస్ పైన పనుకునే ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉందో చాలా బాగుంటుంది కదా. అండ్ చాలా బాగా నైట్ టైం బాగా పనుకోవచ్చు, ఎందుకంటే స్పేషియస్ ఉంది కాబట్టి మిద్దు కూడా. సో ఇలా బాగా టైంపాస్ చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇలా ఎండ లేని టైంలో మనం వీటికి వచ్చి తినచ్చు. సో ఇలా అయితే నేనైతే ఇప్పుడు నేను ఈ మొత్తం మిద్దుని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ అమ్మయ్య కిచెన్ ఎక్కింది. సో కేర్ఫుల్, పడతాయి అయిపోయి ఇంకా ఓకే పడతాయి, అయినా ఏం కాలేదు, మిద్దు ఉంది ఇక్కడ పనుకోవచ్చు. సో ఇలా అయితే నేను మీకు అంతా చూపించాను. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయ్యానా? రండి. సో ఇదన్నమాట, ఇక్కడ చిన్నగా ఉంది, అంటే 2 షార్ట్గా ఉన్నాయి కదా ఈ వాల్స్. అంటే పిల్లలు కూర్చోకూడదు అనుకోండి, అంటే చిన్న 4 years 8 years పిల్లలు ఏం కూర్చోవచ్చు, కానీ కింద పట్టే కొంచెం ప్రాబ్లమే. సో మనం కూర్చోవచ్చులేండి. ఇక్కడ రేక్ షెడ్ ఉంది మొత్తం, ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి చూడండి, మొత్తం ఇల్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను దాకు సాంగ్ డ్యాన్స్ చేశాను కదా, చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఎంత బాగుంటుందండి. ఎస్, ఇలా ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం సన్సెట్ బాగుంటుంది. అండ్ మీకు కూడా చూపిస్తాను సన్సెట్ ఎలా ఉంటుందో. ఐ థింక్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు మాత్రం ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ జంప్ చేయాలనిపిస్తుంది. సో జంప్ చేస్తే ఇక అంతే, కానీ బాగుంటుంది. మనం ఏం చేయమనుకోండి. అండ్ ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ పాయింట్ ఉంది మొత్తం. ఇంకా తెలుసా ఇక్కడ స్క్విరిల్స్ మాత్రం చాలా ఉంటాయి.
ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉంది. ఎస్, మేమైతే ఇక్కడ పైకి వచ్చి మా సిస్టర్స్తో నేమ్ ప్లస్ అండ్ థింక్ అండ్ హైడెన్సీ కాలేము ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ హిడెన్ స్పేసెస్ లేవు కదా. సో హైడెన్సీ కాలేము, కానీ అంతాక్షరి ఆడుకోవచ్చు. ఆడినాము కూడా. మేము ఇక్కడ ఒక మ్యాట్ వేసుకొని మేము మా నైబర్స్తో ఆడినాము. అంటే అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కింద. సో అక్క వాళ్ళతో ఆడామన్నమాట అంతాక్షరి. అండ్ ఇంకా ఏమంటారు, నేమ్ ప్లస్ అండ్ థింక్ అంటే ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అనాయ వాళ్ళ మమ్మీ. ఎస్, మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడైతే వాళ్ళు లేరు, వేరే ట్రాన్స్ఫర్ అయిపోయారు అనమాట వేరే హౌస్కి. సో ఇలా అయితే మేము బాగా టైం స్పెండ్ చేస్తాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దాం. సారీ మనం ఇంకా కిందకి వెళ్దాము. ఇంకొంచెం ఉంది ఏంటంటే ఇంకా కింద చూపించాలి నీకు. సో రండి పోనండి. అండ్ బ్లాగ్ కింద కంటిన్యూ చేద్దాం. బాయ్. సో మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. అండ్ నేను ఒక చూపించేది మర్చిపోయాను. ఏంటంటే నా హెయిర్ స్టైల్ అనమాట. ఎస్, మా మమ్మీకి హెయిర్ స్టైల్స్ వచ్చు కానీ అంత బాగా రాదు. సో అయినా కూడా మా మమ్మీ ట్రై చేసింది. సో చూడండి ఒకసారి. సో ఇలా మొత్తం పిన్స్ పెట్టి నీట్గా చేసింది. సో పింక్ కదా, పింక్ 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 మ్యాచింగ్. సో ఇలా మమ్మేసింది అనమాట. అండ్ అల్లింది ఇలా ఉంది అన్నమాట. సో బాగా వచ్చింది కదా, నాకైతే నచ్చింది. సో కిందకి వెళ్దాం. సో ఇదే అనమాట, ఇలానే మన గ్రౌండ్లోకి వెళ్ళాలి. అండ్ చలో చూద్దాం రండి. సో మొత్తం ఇలా అయితే గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఎస్, చూసారు కదా ఎంత బాగుందో. నిన్ననే మేము చెట్లకు నీళ్ళు కొట్టాము. అండ్ రండి చూపిస్తాను. సో చూడండి, కొన్ని చెట్లు పోయాయన్నమాట, ఎందుకంటే ఎండ కాబట్టి. అది కూడా ఈసారి సమ్మర్ కాబట్టి పోయాయి. అండ్ టామీ ఈ సౌండ్ ఏమనుకుంటున్నారా? ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమనుకుంటున్నారు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇక్కడ కుక్కపిల్లలు ఉన్నాయన్నమాట. 3 పప్పీస్ ఉన్నాయి. ఇవి 1 month ఓల్డ్ అంతే. కమాన్ భయపడుతున్నాయి. రోజు నేను ఫుడ్ పెట్టుంటాను, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా పెడుతుంటాను. ఎస్, ఏంటి ఈరోజు నన్ను చూసి భయపడుతున్నాయి. రోజు అయితే బాగా ఆడుకుంటూ ఉంటాయి. అండ్ చూడండి, ఇదనమాట కుక్క పిల్లల సామ్రాజ్యం. ఎస్, అసలు పోవడం లేదు బయటికి. ఇవి పోతున్నాయి కానీ నైట్ టైం వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, మళ్ళీ అలానే ఇంకా లోపలికి వచ్చేస్తున్నాయి. సో టమీ గుడ్ బాయ్. అయ్యో కమాన్ టమీ. చూడండి, దీని పేరు టామీ. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. ఎక్కడున్నారా నువ్వు? అక్కడ ఉన్నాడు. చూడండి, దాని పేరు బ్లాకీ. దాచుకుంటుంది, లోపల దాచిపెట్టుకుంటుంది అనమాట. ఇది మేము ఎత్తుకెళ్తామని దాచుకుంటుంది. అండ్ చూడండి ఎంత పెద్దగా పెరిగినాయో. అండ్ ఇంకా చాలా పెరగాలి, కానీ ఎండకి పోయినాయి. మ్యాక్సిమం మొత్తం కుక్క పిల్లలే చెడగొట్టినాయి అనమాట. చెట్లు అన్ని పీకి చూడండి ఎలా చేసినాయో అన్ని. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఇక్కడ మొత్తం చెట్లు ఉండేవి, ఇప్పుడు లేవు. మొత్తం ఇలా ఎండిపోయాయి. చూడండి, ఇలా ఎండిపోయాయి. అండ్ ఎండిపోయింది సెకండరీ, పీకిండది అయితే కుక్క పిల్లలు. ఇక్కడ చూడండి, మొత్తం బొక్కలు పెట్టేసినాయి. ఇక తోగి పనుకుంటున్నాయి రోజు. అండ్ వీడైతే ఎస్, చూడండి నా టామీని చూపిస్తాను ఇప్పుడు. ఎస్, బాగుంది కదా. దిష్టి పడిపోతుంది కుక్క పిల్లలకి. ఓకే. అండ్ దీంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవన్నీ షో చెట్లు అనుకోండి.
అండ్ దీంట్లో కొన్ని దాంట్లోకి ఫ్లవర్స్ కాస్తాయి. ఎస్, ఇది ఏం ఫ్లవర్ మమ్మీ? ఇది కిన్నెర పూలు. గిన్నెపూలు అంట. ఎస్, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఫ్లవర్స్ లేవు, ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరు రారు, మనం తప్ప. రాసాయి ఏం చేస్తున్నారా నేను? అట్లనే లేరా? ఓకే. అండ్ ఇది చూడండి, దీనికి లైట్గా వాళ్ళ అమ్మని వచ్చింది కానీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏం ఫ్లవర్? గిన్నెర పూలు ఇవి కూడా. ఇది కూడా గెన్నెల పూలే అంట. అవి ఇవి సేమ్ పెద్ద. అండ్ ఇవి అంటే అక్కడ కూడా కొన్ని ఏమంటారు, పిచ్చి పూలు అన్నీ వచ్చేస్తున్నాయి పైకి. అండ్ ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ షో చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ దీనికైతే పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కాస్తాయి. ఇది ఉంది కదా, దీనికైతే పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కాస్తాయి. అండ్ ఇప్పుడు మేబీ సీజన్ కాదనుకుంటాను, ఏమో తెలీదు. దీనికైతే ఎక్కువ కాయడం లేదు, కాసినా కూడా ఇవి ఉన్నిస్తాయి, కుక్క పిల్లలు పీకేస్తాయి. సో అంతే. ఇంకా నేను ఇక్కడ క్లాత్ ఎందుకు వేసానంటే ఇటు సైడ్ నుంచి వంగి నేను ఫుడ్ పెడతా అంటాను, ఎందుకంటే ఇక్కడి నుంచి రాలేను నేను. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కొంచెం దానికి క్రాక్ అనమాట, ఎవరైనా చూస్తే అరుస్తుంది. సో కాబట్టి నాకు కుక్కలంటే భయం, కుక్క పిల్లలు ఏం పట్టించుకోను నేను. అండ్ పెద్ద కుక్కలు కూడా పట్టించుకోను, కానీ ఈ కుక్క పిల్లలు వాళ్ళ మమ్మీని మాత్రం నాకు మాత్రం చిన్నప్పటి నుంచే భయం. నా టీ పెట్టినాం అక్కడ. అండ్ ఇప్పుడు టీ టైం కదా, చూద్దాం రండి. నేను టీ తెచ్చుకున్నాను తాగడానికి. సో రండి రండిరా. సాయి సో చూడండి టామీ ఎట్లా ఎగురుతుందో. టామీ జంప్ జంప్ జంప్, గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇవి చూడండి, సో మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ కుక్క పిల్లల దగ్గర పరకలు ఎందుకు పెట్టినారు అనుకుంటుండొచ్చు. మేమైతే పెట్టలేదన్నమాట. యాక్చువల్లీ మేము అక్కడ పెట్టాము పరకలు, ఎందుకంటే ఇక్కడ డస్ట్ అవుతుంటుంది కదా, అంటే ఆకులు రాలిపోవడం అలా అవుతుంటుంది కదా. సో దాన్ని క్లీన్ చేయడానికి అయితే మేము పరకలు పెట్టాము, పరక అండ్ చాట పెట్టాము. కానీ మేమైతే కుక్క పిల్లల దగ్గర పెట్టలేదు, యాక్చువల్లీ అక్కడ పెట్టాము మేము. కానీ ఇవి అల్లరివి కదా, లాక్కుండా వచ్చేసి ఇక్కడ పెట్టేశాయి. అంటే నైట్ టైం చూడండి ఎంత అల్లరి చేస్తున్నది వీడియో ముందరే. సో ఇలా జరుగుతూనే ఉంటుంది. వీడియోలో కూడా చూసినట్లయితే మీరు ప్లేట్ సౌండ్ చేసుకుంటూ అండ్ చాలా అల్లరి చేస్తాయి. ఇవి మొత్తం పీకి పెట్టినాయి. ఇంకా మీరు నైట్ టైం చూడాలా, ఇంకా చెట్లతో మొత్తం చెట్ల పైన ఎగరేది అండ్ చెట్ల పైన కొట్లాడేది, చెట్లు పట్టుకొని లాగేది అట్లా చేస్తుంటాయి. కొంచెం కొన్నిసార్లు క్రాక్ అవుతుంటాయి కుక్క పిల్లలు కూడా. అండ్ ఇలా అక్కడ పెట్టిన పరకలు ఇక్కడికి లాక్కొని వచ్చేసినాయి రెండు. అంటే చాలా అల్లరి చేస్తాయి, మనం చెప్పకూడదు. టామీ వస్తున్నా, గుడ్ బాయ్. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను, ఎందుకంటే నేను మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నాను, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. కాబట్టి క్యాప్చర్ చేసే లోపలే అటు సైడ్ కుక్కలో లేకపోతే కుక్క పిల్లలు వాళ్ళ అమ్మనో తెలియదు కానీ వచ్చింది. ఇంకా కొలితే ప్రాబ్లం కాబట్టి ఇంకా వచ్చేసాను ఇటు సైడ్కి. అండ్ ఈ కుక్క పిల్లలు మాత్రం నైట్ టైం మాత్రం తోపుకుంటూ వస్తాయి ఆడుకునేకి, కానీ ఇప్పుడేందో అక్కడ పోతే అరుస్తున్నాయి. అండ్ నేను టీ కూడా తీసుకుపోయాను అక్కడికి తాగడానికి. జస్ట్ వాల్ పైన పెట్టాను, అంటే అచ్చడేం పెట్టలేదు కానీ వాల్ పైన పెట్టినాను తాగుదామని. అంత లోపలే ఇంకా సడన్ సపరేట్ తెచ్చేసి వాళ్ళ మమ్మీ. సో నా ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఏం చేస్తూ. అండ్ ఇంకా ఇక్కడ తాగుతున్నాను. ఎక్కడైనా నేచర్ ఎంజాయ్ చేయాల్సిందే కాబట్టి టీ టైం. సో మీరు కూడా టీని ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock ఉంటుంది. ఇది మా టీ టైం. అండ్ ఇంకా స్కూల్లో అంటే టీ లేదు,
ఏం లేదు. ఏం తాగాల్సిన ఈవినింగే తాగాలి వచ్చినాక, లేకపోతే మార్నింగ్ అన్నా తాగాలి. సో ఇంకా సండేనే నాకు ఫ్రీగా ఉండే నేను, ఇంకా లేకపోతే వీకెండ్స్లో ఉంటాను, సాటర్డే సండే ఉంటాను. అండ్ కొన్ని చెట్లు ఎండిపోయాయి. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మొత్తం ఈ గార్డెన్ మొత్తం ఎంత గ్రీనరీగా ఉండేది అండ్ ఎంత గ్రీనిష్గా ఉండేది. మొత్తం ప్లాంట్స్ ఉంది, మొత్తం బాగుండేది. కానీ కుక్క పిల్లలు మాత్రం అట్ట ఫ్లాప్ చేసేసినాయి అన్ని పీకి పెట్టేసినాయి. సో ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు నేను టీని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు మీది టీ టైమా? అట్లయితే ఇంట్లో హాయ్ కూర్చొని అండ్ ఇలా వేడి ఎండలో వేడి టీ తాగుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. కానీ టీ కన్నా ఐస్ క్రీమే బాగుంటుంది. అది పిల్లలకి, ఇది పెద్దోళ్ళకి. ఓకేనా? పెద్దోళ్ళైనా పిల్లలైనా తాగేది టీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి తాగినా ఓకే. ఐ థింక్ ఈ వీడియోలో మీరు కుక్క పిల్లల ఫేసెస్ సరిగ్గా చూడలేదు అనుకుంటాను. ఒకవేళ చూడకపోయి ఉంటే నేను ఫొటోస్ పేస్ట్ చేస్తాను. అండ్ నాకైతే టామీ మాత్రం, అంటే ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా కుక్కపిల్ల, చూపి ఒకసారి. ఆ కుక్కపిల్ల ఉంది కదా, ఎక్కడ ఇదిగో అక్కడ చెట్లలో దాక్కోయింది. సో ఆ కుక్కపిల్ల అయితే నాకు చాలా ఫ్రెండ్లీ అనమాట. నాతో బాగా ఆడుకుంటుంది. ఇంకా నైట్ టైం చూస్తే నాతో ఇంకా రోడ్డు మొత్తం పరిగెత్తుంది అనమాట. దాంతోపాటు నేను పరిగెత్తూ ఉంటాను. ఎస్, అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట కుక్కపిల్లలతో. అండ్ నేనైతే అంతగా ఏం ముట్టుకోను, ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ కదా. సో జస్ట్ ఫుడ్ పెట్టడం అండ్ ఇంకా టైం పాస్ కాకపోతే ఆడుకోవడం, లేకపోతే ఇంకా చదువుకోవడం. సో ఇదనమాట. అండ్ ఇంకా స్కూల్ టైం అయితే ఇంకా నాకు టైం ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, చదువుకోవడం ఉంటాయి, ఓటీ ఎఫ్బిటీ అనుకుంటాం. సో మనకు వీడియోస్ కన్నా స్టడీస్ ముఖ్యం కాబట్టి అంతే. సో చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఏంటో చూడండి, కుక్క పిల్లలు ప్లేట్ సౌండ్ చేసుకుంటున్నాయి. సౌండ్ చేయొద్దండి, వీడియో చేస్తున్నాను. సో చూడండి ఏం సౌండ్ చేస్తున్నాయి అసలుకి. ఏరా వాటర్ కావాలా? ఫ్రెండ్స్, అక్కడ వైట్ కలర్ కప్ ఉంది కదా, అక్కడ ప్లాస్టిక్ కప్ ఉంది కదా, దాంట్లో నేను రోజు వాటర్ పెట్టేదాన్ని. అవి రోజు పెట్టినట్టల్లా ఇంకా పెట్టే కన్నా ముందే ఆ కప్ని తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాయి. నేను ఏం చేయాలి ఫ్రెండ్స్ వాటర్ పెడుతుంటే? దీంట్లో అయితే ఫుడ్ పెట్టేదాన్ని. ఇప్పుడు మధ్యాహ్నం కూడా పెట్టాను నేను. అండ్ అప్పుడే ఫుడ్ పెడితే సెకండ్స్లో ఖాళీ ప్లేట్. అసలు మనకు కడగాల్సిన పనే ఉండదు. అవే కడుగుతాయి, అవే తింటాయి, అవే నీళ్ళు అవుతాయి, అనుకుంటాయి. కుక్క పిల్లలతో నేను హోంవర్క్ చేసే పని ఉండదు, ఏం పని లేకుండా హాయిగా ఉంటాయి. కానీ సమ్మర్లో కానీ వింటర్లో కానీ రైనీ సీజన్లో మాత్రం చాలా ఏమంటారు అంటే మనకు కూడా తెలుసు కదా వాటికి హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయో. సో మనం కూడా అలా అనకూడదు. ఓకే, మనం ఇంకా అయితే రోజు చెరుకు రసం వస్తుండే ఇక్కడికి, చెరుకు రసం షుగర్ కేన్స్ వస్తున్నాయి. ఏమో ఈరోజు రాలేదు అంకుల్. సో నేనైతే నిన్ననో మొన్ననో తాగాను, బాగుండే. అండ్ ఇంకా రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని నెక్స్ట్ బ్లాగ్స్లో కలుద్దాం, అప్కమింగ్ బ్లాగ్స్లో కలుద్దాం. ఓకే, సో అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకోసం ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొని వస్తాను. అండ్ ఫన్నీ వీడియోస్ అండ్ డాన్స్ వీడియోస్ కూడా చేస్తాను, మంచివి. సో ఇంకా లేట్ ఎందుకు, బాయ్. అండ్ నెక్స్ట్ సండే నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే టైం కుదరలేదు కాబట్టి నేను పెట్టలేదు. సో ఏమనుకోకండి. అండ్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను పెట్టడానికి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ రోజులో కద్దాం. బాయ్.